హలో మచాం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంద్ర మచా, ఎప్పుడు స్క్రాంబ్లర్లో వచ్చేవాడు ఈరోజు యాక్టివ్ ఎత్తుకొని వచ్చేసిండవు అని అడగచ్చు మీరు. సేవింగ్ పెట్రోల్ మచ్చా. తాగుబోతులు తాగినట్టు తాగేస్తుంది మచ్చా పెట్రోల్. సో అప్పుడప్పుడు ఇది మన బంగారాన్ని కూడా ఎత్తుతా ఉండాల, మన బుజ్జినే కాకుండా. సో తెల్లారితో వేరే పనే లేదు మచ్చా. పోయేసి డాకు మహారాజ్ జై బాలయ్య చూసుకొని వచ్చాను మచ్చా. ఆ ఫిలిం చూసినాక ఒకటే అనిపించింది, కోకోకోలా పెప్సీ, బాలయ్య బాబు సెక్సీ, అంతే. నీ ఎవరు తగ్గేదేలే. బాబీ కొల్లి డైరెక్షన్, ఇంతకు ముందు తీసుండే మూవీస్ వేరే లెవెల్, ఈ మూవీ చింపారేసేసి ఉన్నాడు అంతే, వేరే మాటలొద్దు. తమన్ మచ్చా కొట్టుండాడు. బీజిఎం కానీ మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ వేరే లెవెల్. బాలయ్య అంటే చెప్పినాడు కదా, పూనకాలు వస్తాయి నాకే అనేసి. పూనకాలు వచ్చినట్టే కొట్టుండాడు. 90 కాదు 180 కొట్టినట్టుగా ఉన్నాడు. బీజిఎం కానీ సాంగ్స్, ఆ దబ్బిడి సాంగ్ వేసి ఉన్నాడు వేరే లెవెల్ అంతే. డాకు గెటప్లో అంచేపులు ఉండదు మన బాలయ్యదే, కానీ ఓవరాల్ సైక్ మూవీ అంతే. డాకు గెటప్ ఇంకొంచేపులు చూపించుంటే వేరే లెవెల్ ఉంటుండే. ఇంకా పాప సెంటిమెంటు స్టార్టింగ్ నుంచి అదే ఉండేది. పాప సెంటిమెంట్ వేరే లెవెల్లో. బాబీ డియోల్ విలన్ క్యారెక్టరు ఇంకొంచెం హైప్ ఇచ్చుంటే వేరే లెవెల్ ఉంటాండే. ఇప్పుడు నేను చెప్తా ఉండేది ఉత్త కాన్సెప్ట్, ప్రోస్ వేరే లెవెల్లో ఉన్నాయి. బీజిఎం ఫస్ట్ ప్రో, బాలయ్య యాక్టింగ్ సెకండ్ ప్రో, బాబీ కొల్లి డైరెక్షను, బాబీ డియోలో విలన్ ఇరుగు తీసుండాడు, ఇచ్చిండే దాంట్లో ఇరుగు తీసుండాడు. సినిమాటోగ్రఫీ, స్టోరీ, స్క్రీన్ ప్లే ఇవన్నీ వేరే లెవెల్లో. ఇలాంటిది బాలీవుడ్లో కూడా దొరకదు. సినిమాటోగ్రఫీ వేరే లెవెల్లో తీసుండేది. సిస్టర్ సెంటిమెంట్ చూపించుండారు, వాటర్ ఎంత ఇంపార్టెంట్ అనేది చూపించుండారు. డెజర్ట్ ఏరియాస్ లేకపోతే ఇట్లాంటి ఏరియాలో వాటర్ దొరకదు మ్యాక్సిమం. ఉండే దాంట్లో మనం ఎట్టా యూజ్ చేసుకోవాలి ఆ కాన్సెప్ట్ పైన ఒక సివిల్ ఇంజనీర్ డాకు మహారాజుగా మారేదే ఈ మూవీ డాకు మహారాజ్. మూవీ మాత్రం ఒక్కసారి కాదు థియేటర్స్లో 2-3 సార్లు చూడాలనిపిస్తుంది, అలా ఉంది మూవీ. ఆ బీజిఎం కన్నా పోవాల్సిందే. ఇంట్లో కూర్చొని ఏం చేస్తా ఉంటారు, రారా అని పిలిచేటట్టుంటుంది. ఇంకొక హైలైట్ ఏం తెలుసా, నేను పోయింది పీవీఆర్ ఐనాక్స్, మాల్ ఆఫ్ ఏషియా బెంగళూరు. ఈ ముస్లోళ్ళు కానీ ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అంటారు, క్లాస్ పీపుల్, అట్లాంటి వాళ్ళు సీట్లలో నుంచి నిలుచుకొని ఆ బీజిఎం వచ్చినప్పుడంతా అరుపులు, ఆ బీజిఎంకి సీట్లు అదురుతూ ఉంటాయి. ఆ లెవెల్లో పెట్టుండాడు బీజిఎం తమన్ భయ్య. ఇప్పుడు 100%కి 50% తమన్ మ్యూజిక్కే ఇచ్చేయచ్చు సినిమా ఇట్టేదానికి.
ఇంకొక 20% స్టోరీ స్క్రీన్ ప్లేకి ఇవ్వచ్చు, స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్కి ఇవ్వచ్చు. ఇంకా 30% దానికి ఇస్తుంటే బాలకృష్ణ యాక్టింగ్, బాలకృష్ణ మన విలన్ బాబీ డియోల్ యాక్టింగ్కి ఇచ్చేయచ్చు. ఇలా ఓవరాల్ మనం చూసుకుంటే డాకు మహారాజ్ రివ్యూ రేటింగ్ వచ్చి 3.5 ఇవ్వచ్చు మచ్చం, అవుట్ ఆఫ్ 5. ఇంకా 1.5 ఎక్కడరా తీసినావు నా కొడక అనేసి మీరు అడగచ్చు బాలకృష్ణ ఫ్యాన్స్. కొంచెం రొటీన్ స్టోరీ భయ్యా, ఇది అప్పట్లోనే తీసుండే స్టోరీస్ ఇవి, కానీ రొటీన్ స్టోరీలో మంచి స్క్రీన్ ప్లే తీసుకొని పోయిండేది వేరే లెవెల్లో అంతే. ఈ స్టోరీ రొటీనే, మళ్ళీ సెకండ్ హాఫ్లో కొంచెం తగ్గింది భయ్యా. ఆ ఎలివేషన్ ఇంకా ఎక్కువ ఇచ్చిందంటే ఇంకా బాగుంటుండే. ఇవి రెండింటికి ఆ 1.5 తగ్గించింది ఇది అంతే. సో నా పాయింట్ ఆఫ్ వ్యూ ఆన్ డాకు మహారాజ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్, మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్. మీకు నచ్చుంటే లైక్ చేయండి, వేరే వాళ్ళకి కూడా నచ్చాలనుకుంటే షేర్ చేయండి. ఇలాంటి కంటెంట్ నా ద్వారా మీకు కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే మచ్చా, సీ యూ ఆల్, సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ యువర్ అన్ప్రెడిక్టబుల్ రైడర్.